డీటెయిల్స్ చూద్దాం. పాత పెద్ద నోట్ల మార్పిడి ప్రక్రియకు ఇవాళ దేశవ్యాప్తంగా తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే నేడు సేవలు అందించనున్నాయి బ్యాంకులు. ఇతరత్ర డిపాజిట్లు చేసుకునేందుకు మాత్రం వీలుంటుందని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ తెలిపింది. ఇవాళ నోట్ల మార్పిడి జరగకపోయినా ఇతర బ్యాంకింగ్ సేవలన్నీ యథాతథంగానే పనిచేస్తాయి. ఇన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను ఇవాళ పూర్తి చేస్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇక ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో వరుసగా 2 రోజుల పాటు నోట్ల మార్పిడికి అవకాశం లేనట్లే. 500, 1000 రూపాయల నోట్లు రద్దై 10 రోజులు దాటింది. అయినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కొంత మొత్తంలోనే 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ విడుదల చేసినా వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పాత 500, 1000 రూపాయల నోట్లు పట్టుకుని జనం చిల్లర కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అటు ఏటీఎం దగ్గర కూడా క్యూ లైన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ సీనియర్ సిటిజన్స్ కు తప్ప మిగతా వారికి నగదు మార్పిడి అవకాశం లేకపోవడంతో జనాల కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పాత నోట్ల మార్పిడి విషయంలో కేంద్రంపై సీరియస్ అయింది సుప్రీంకోర్టు. నగదు మార్పిడిని 4,500 నుంచి 2,000 రూపాయలకు ఎందుకు తగ్గించారని ప్రశ్నించింది. నోట్ల రద్దు మీద దాఖలైన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన సర్కార్ 100 రూపాయల నోట్లను ఎందుకు అందుబాటులో ఉంచలేదని ప్రశ్నించింది. ఓ వ్యక్తి ఒక రోజులో తీసుకునే డబ్బు గరిష్ట పరిమితిని ఎందుకు తగ్గించారని, నగదు ప్రింటింగ్ కు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. నిన్న రాత్రి సుమారు 45 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. దేశంలో పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతికి వివరించారు మోడీ. అలాగే పార్లమెంటు సమావేశాల్లో జరుగుతున్న రగడపై కూడా రాష్ట్రపతికి ప్రధాని పూర్తి సమాచారం ఇచ్చారు. పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేసి 10 రోజులైనా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. నగదును మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరుతూనే ఉన్నారు. అయితే గతంలో కంటే 2 రోజులుగా కాస్త రద్దీ తగ్గుతున్నట్టున్నారు బ్యాంక్ అధికారులు. నోట్ల మార్పిడి కోసం వస్తున్న వారికి సిరా చుక్కలు పెట్టడం వల్ల బ్యాంకుల్లో రద్దీ దాదాపు 40% మేర తగ్గిపోయిందని చెబుతున్నారు. ఒకే వ్యక్తి పదే పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు క్యూ కట్టకుండా ఉండేందుకు ఇంక్ మార్కు ప్రక్రియను ప్రారంభించాయి. దీంతో కాస్త రద్దీ తగ్గిందంటున్నారు. పన్ను ఎగువేతదారులపై కఠిన చర్యలకు కేంద్రం సిద్దమవుతోంది. బ్లాక్ మనీని మార్చుకునేందుకు ఇతరుల అకౌంట్లు వినియోగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బ్యాంక్ అకౌంట్స్ దుర్వినియోగం అయితే కస్టమర్పై ఐటీ చట్టం క్రింద విచారణ చేపడతామని స్పష్టం చేసింది. బ్లాక్ మనీ నిర్మూలనకు అందరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో నగదు లావాదేవీలు దాదాపుగా నిలిచిపోయాయి. పాత నోట్లు మార్చుకునేందుకు ఇబ్బంది పడుతున్న జనం ఆన్లైన్లో చెల్లింపులు చేస్తున్నారు. నగదు కొరత ఉండడంతో కొనుగోళ్లు, చెల్లింపుల కోసం ఖాతాదారులు డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు గతంలో కంటే రెట్టింపైనట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. అలాగే మొబైల్ లావాదేవీలు కూడా ఈ 10 రోజుల్లో దాదాపు రెట్టింపయ్యాయి. సేవింగ్స్ జన్ధన్ యోజన అకౌంట్స్ పై కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి వివరణనిచ్చింది. గృహిణులు, చేతి వృత్తిదారులు చిన్న మొత్తాలను జమ చేసుకుంటే ఐటీ ప్రశ్నించదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అయితే తమ ఖాతాలను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు జరిమానా, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. బ్యాంక్ లాకర్లను సీజ్ చేస్తారనే వాదనలో నిజం లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఇప్పటికీ 40,000 కోట్ల రూపాయల నల్లధనం చలామణిలో ఉందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే నోట్ల రద్దుతో పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా దేశంలోకి వచ్చే నకిలీ నోట్లకు అడ్డుకట్ట పడిందని వెల్లడించింది. 40,000 కోట్ల రూపాయల్లో 800 కోట్ల రూపాయలు ఉగ్రవాదులకు అందుతున్నాయి. వేర్పాటువాదులకు, హింసాత్మక చర్యలకు 30 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హోంశాఖ గుర్తించింది. నక్సలైట్లు తమ కార్యకలాపాలకు 350 కోట్ల రూపాయలు వినియోగిస్తున్నారని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
నగదు మార్పిడి సమయంలో వేలికి ఇంక్ పెట్టడం వల్ల ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. నోటు మార్పిడి చేసుకునే వారికి ఇంక్ గుర్తు పెట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత నగదు మార్పిడి సమయంలో కస్టమర్స్ కు బ్యాంక్ సిబ్బంది ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు పెడుతున్నారు. 5 రాష్ట్రాల ఉప ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఇంక్ మార్క్ పెట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ఈసీ స్పష్టం చేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలు పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సీనియర్ మంత్రులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన మోడీ ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలపై సమీక్షించారు. ప్రజల నుంచి సానుకూలత ఉందన్న మోడీ కొన్ని రోజుల్లోనే అంతా సర్దుకుంటుందని వివరించారు. ఆర్థిక శాఖ చేపట్టిన చర్యలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పర్యవేక్షించాలని మంత్రులకు సూచించారు. అలాగే 2 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు లేనందువల్ల శని ఆదివారాల్లో ఎంపీలంతా ప్రజల వద్దకు వెళ్లి నోట్ల రద్దుకు సంబంధించి వాస్తవాలు వివరించాలని ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా కేరళ ప్రభుత్వం ఆందోళన చేపట్టింది. తిరువనంతపురంలో రాష్ట్ర కేబినెట్ మొత్తం నిరసనకు దిగింది. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి సినరయి విజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు నిరసన చేపట్టారు. కేరళలో సహకార బ్యాంకుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దాదాపు 52,000 కోట్ల డిపాజిట్లు కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఉన్నాయి. పాత నోట్లను రద్దు చేయడంతో సహకార బ్యాంకుల్లో 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవడం లేదు. ఈ నిర్ణయంపై కేరళ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దును సమర్థించారు ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే. నోట్ల రద్దు విషయంలో మోడీ నిర్ణయాన్ని సమర్థించిన ఆయన కొత్తగా వచ్చిన 2,000 రూపాయల నోట్లతో అవినీతి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారిలో కట్టలు బ్లాక్ మనీ ఉన్న వాళ్లే ఉన్నారన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు చిన్న ఇబ్బందులు తప్పవన్నారు అన్నా హజారే. మహారాష్ట్రలో ఓ మంత్రికి సంబంధించిన సంస్థ కారులో 91 లక్షల రూపాయల నగదు పట్టుబడ్డం సంచలనం సృష్టించింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో మహారాష్ట్ర సహకార శాఖ మంత్రి సుభాష్ దేశ్ముఖ్ కు చెందిన లోక్ మంగళ్ గ్రూప్ కార్డును సైతం చెక్ చేశారు. అందులో రద్దయిన 1000 రూపాయల కట్టలు దొరికాయి. మొత్తం 91 లక్షలు గుర్తించారు. అయితే ఆ డబ్బంతా సక్రమమేనని, దానికి పక్కగా లెక్కలున్నాయని మంత్రి దేశ్ముఖ్ చెబుతున్నారు. మరోవైపు దేశ్ముఖ్ ను మంత్రివర్గం నుంచి తప్పించి విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాక్ టు 30/60. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఉషారాణి కేసులో యాజమాన్య నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. కొందరు పోలీసులు కూడా ఆమెపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఉషారాణి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? యామిని, నంద్యాల ఆర్జీఎం కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న ఉషారాణి ఘటన పైన అనేక అనుమానాలు తలెత్తున్నాయి. తల్లిదండ్రులు చెబుతున్న వాదన ఒకలాగుంది. కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు, పోలీసులు చెబుతున్న మాటలు ఒక విధంగా ఉన్నాయి. మొత్తం మీద తల్లిదండ్రులు చెబుతున్న ప్రకారం ఆ అమ్మాయి హాస్టల్లో ఉండే 6 విద్యార్థులు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. అమ్మాయి కాలేజీలో చేరిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్లో ఆర్జీఎం కాలేజీలో చేరింది. బద్వేలు మండలం కుట్టాయపల్లె గ్రామానికి చెందిన ఉషారాణి ఇక్కడ చేరిన తర్వాత కాలేజీలో తీవ్ర ఉద్దేశంతో ఉషారాణి తల్లిదండ్రులు పలుమార్లు ఆ అమ్మాయిని హాస్టల్ తెచ్చి వెళ్లారు. మొన్న అంటే సంఘటన జరిగిన రోజు అంటే 17వ తేదీ కాలేజీకి తీసుకొచ్చి తల్లి వదిలిపెట్టారు. హాస్టల్ లోపలికి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయి కొద్దిసేపటికే మరి బయటకు వచ్చి తనకు చెప్పులు కావాలని తండ్రిని కోరడంతో తీసిస్తానని చెప్పి అమ్మాయిని తీసుకెళ్లాడు. అప్పటికే అమ్మాయి పాయిజన్ తీసుకుంది. ఆ విషయాన్ని తండ్రి గుర్తించలేకపోయాడు. ఆటోలో వెళ్తున్న క్రమంలో నంద్యాల సమీపంలో ఆ అమ్మాయి వాంతులు చేసుకోవడంతో అప్పుడు అనుమానం వచ్చి ఏం జరిగిందని చెప్పినప్పుడు నేను ఇట్లా పాయిజన్ తీసుకున్నానని చెప్పింది. వెంటనే స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో అలాగే బస్సులో కడపకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ తర్వాత బద్వేలుకి తీసుకెళ్లారు. నిన్న ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత
కడప ఎస్పీ రామకృష్ణ బద్వేలుకు వెళ్ళి అక్కడ పరామర్శించి కేసుకు సంబంధించి విచారణ జరిపి కేసు కూడా నమోదు చేశారు. స్థానిక సిఐ బద్వేలు సిఐ రామాంజనేయుల నాయక్ దీనిపైన కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు 6 పైన ఫిర్యాదు చేశారు. 6 విద్యార్థినులు, హాస్టల్లో ఉన్న 6 విద్యార్థినులు వేధింపుల కారణంగానే తమ అమ్మాయి చనిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కర్నూలు డిఐజీ కూడా నిన్న ఆర్జీఎం కాలేజీకి వెళ్ళి అక్కడ విద్యార్థులతో యాజమాన్యంతో ఈ సంఘటనకు సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రత్యేక అధికారులను కూడా దీనికి విచారణ కోసం నియమించారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఘటన జరిగిన తర్వాత స్థానిక పోలీసు అధికారులు కొందరు, అలాగే కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు ఆ అమ్మాయి పైన ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమని బయట చెప్పే ప్రయత్నం చేశారు. మీడియాకు కూడా విద్యార్థులతో ప్రేమ వ్యవహారం కారణమని చెప్పించారు. దీనిపైన పలు అనుమానాలు ఉన్నాయి. కొన్ని విద్యార్థి సంఘాలు అయితే ఈ స్థానిక పోలీసులు దీనిపైన విచారణ జరిపితే న్యాయం జరగదు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఘటన జరిగిందని తెలియక ముందే ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్య చేసుకుందని ఆ అమ్మాయి పైన బురదలే ప్రయత్నం చేశారన్న అనుమానాలు విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నేత మనతో ఉన్నారు. చెప్పండి, అసలు సంఘటన ఎలా జరిగింది అనుకుంటున్నారు? విచారణ ఏ విధంగా జరగాలని? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రోజుకు విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం పెట్టరేగిపోతుంది. ఈరోజు చూసినట్టయితే ఆర్జీఎం కాలేజీ ఫస్ట్ ఇయర్ చదివేటటువంటి ఉషారా అనే అమ్మాయి సీనియర్ వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనిపైన విద్యార్థి సంఘాలుగా చాలా ఆందోళన చేస్తున్నప్పటికీ ఇది ఒక్కటి సంఘటనే కాదు. ఈరోజు రితికేశ్వరి గారి నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉషారాని సంఘటనకు తీసుకుంటే తల్లిదండ్రులు ర్యాగింగ్ కారణంగా చనిపోయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్థానిక పోలీసులు అలాగే యాజమాన్యం కొందరు విద్యార్థులు ప్రేమ కారణంగా చనిపోయిందని అంటున్నారు. ఇది ఏది వాస్తవం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ర్యాగింగ్ వల్లనే అమ్మాయి చనిపోయింది. ఎందుకంటే ర్యాగింగ్ వల్ల చనిపోయినప్పుడు యాజమాన్యం వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా అమ్మాయిలపైన బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఏమంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అంటే కాలేజ్ యాజమాన్యం రాజకీయ పలుకుబడితోటో లేకపోతే తనకున్నటువంటి అర్ధబలంతో ఇక్కడ స్థానిక పోలీసులను వివిధ ప్రలోభాలకు గురి చేసేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి మేము విద్యార్థి సంఘంగా అమ్మాయి మృతికి న్యాయం జరగాలి, నిజంగా ర్యాగింగ్ చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలంటే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. స్థానిక పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా భావిస్తున్నాం. మీరు ఏం చేయబోతున్నారు ఈ ఘటన పైన విద్యార్థి సంఘంగా? మీరు ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనకు పిలుపునిచ్చాము. అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి ఆర్జీఎం కాలేజీలో చనిపోయినటువంటి విద్యార్థి మృతికి సంతాపకంగా ఈరోజు నంద్యాల మొత్తం బంద్ నిర్వహిస్తున్నాం. ఓకే, మొత్తం మీద ఈ ఉషారాణి ఘటనకు సంబంధించి నిన్ననే ఆర్జీఎం కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. అయితే నిన్న కొందరు పోలీసు అధికారులు ఆ అమ్మాయి అసలు కాలేజీలోనే పాయిజన్ తీసుకోలేదన్న విషయాన్ని కూడా బయట చెప్పారు. ప్రేమ వ్యవహారం ఉందని మరో అనుమానాలకు తావిచ్చే విధంగా మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారం నిగ్గు తేల్చాలంటే లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది. ఉషారానికి న్యాయం జరగాలంటే నిజాయితీ పోలీసు అధికారితో విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అవుట్ టు స్టూడియో. రైట్ చంద్రశేఖర్. బ్యాక్ టు 30/60. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రంలో ఏర్పడిన సమస్యలను ప్రధానికి వివరిస్తారు కేసీఆర్. నిన్న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఇవాళ సాయంత్రం నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. సామాన్యుల ఇబ్బందులు, ఆర్థిక నష్టం వివరాలను మోడీ దృష్టికి తీసుకువెళ్తారు. నోట్ల రద్దుతో రాష్ట్రంలో ఆదాయం బాగా పడిపోవడంతో చెల్లించాల్సిన రుణాలు, బకాయిలు, పన్నులపై మారటోరియం విధించాలని అభ్యర్థించే అవకాశం ఉంది. నోట్ల రద్దుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎప్పటికప్పుడు ఆర్బీఐ అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లు వెల్లడించారు ఆయన. ఇప్పటి వరకు 8,000 కోట్లు పంపారని, ఇంకా 10,000 కోట్ల రూపాయల చిన్న నోట్లు ఇవ్వాలని ఆర్బీఐకి లేఖ రాసినట్లు తెలిపారు. పాత నోట్ల రద్దు వ్యవహారం తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు భారీగానే ఆదాయాన్ని సమకూస్తోంది. పాత నోట్లతో ఆస్తి పన్ను చెల్లించేందుకు అనుమతి ఇవ్వడంతో ఈ నెల 11 నుంచి 18 వరకు 32 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. 8,38 లక్షలతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఆస్తి పన్ను చెల్లింపులకు ఈ నెల 24 వరకు గడువు ఉందని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా సేవ చేయాలన్నారు గవర్నర్ నరసింహన్. విశాఖలో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
విధుల్లో ప్రతిభ కనబర్చిన వివిధ శాఖల అధికారులకు గవర్నర్ అవార్డులు బహుకరించారు. ఆడపిల్లలను రక్షించాలంటూ సేవ్ గర్ల్ అండ్ చైల్డ్ పేరుతో కర్నూలు ఎస్పీ రవికుమార్ రూపొందించిన వీడియో సీడీని నరసింహన్ ఆవిష్కరించారు. హైదరాబాద్ జీడిమిట్ల పరిధి అయోధ్య నగర్ లో మహిళపై యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి చేసిన అనంతరం దుండగుడు పారిపోయాడు. మహిళలు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజుల నుంచి మహిళను వెంబడిస్తూ వేధిస్తున్న దుండగుడే యాసిడ్ దాడికి పాల్పడినట్లు బాధితురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తప్పతాగి తూలుతూ డ్రైవింగ్ చేస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. పూటుగా మద్యం సేవించిన యువకుడు ధృవ కార్ డ్రైవ్ చేస్తుండగా మాదాపూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసుల కంటపడ్డాడు. తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో కారును వేగంగా రివర్స్ లో పోనిచ్చాడు. దీంతో వెనుకగా ఉన్న 3 కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో వాహనదారులు స్థానికులు కలిసి తాగుబోతు ధృవను పట్టుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. ధృవ కారును సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్లిన జగిత్యాల జిల్లా వాసిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఇబ్రహీంపట్నం మండలం కొజాత్ కొత్తూర్ గ్రామానికి చెందిన రవి ఉపాధి కోసం కొంతకాలం కిందట ఇరాక్ వెళ్లాడు. అతడుండే ప్రాంతంలో అంతర్యుద్దం జరుగుతోంది. ఇదే సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు 2 రోజుల క్రితం రవిని అపహరించారు. రవితో కలిసి ఉంటున్న వారు ఈ విషయాన్ని కుటుంబీకులకు ఫోన్ చేసి చెప్పారు. అలాగే రవి టర్కీలో ఉండి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కిడ్నాప్ కు గురైన రవి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో మార్పులు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కేవీపీ ప్రవేశపెట్టిన బిల్ ద్రవ్య బిల్ కాదని లోక్సభ స్పీకర్ స్పష్టం చేశారు. అయితే న్యాయ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు, హైకోర్టు ఏర్పాటు లాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 110 ప్రకారం ఇది మనీ బిల్లేనని చెప్పారు. లోక్సభ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూనే సెక్రటరీ జనరల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఓ క్లారిటీ వచ్చింది. అమ్మ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందన్న అపోలో వైద్యులు లంగ్స్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకే ఐసీయూలో ఉంచినట్లు స్పష్టం చేశారు. జయ ఆరోగ్యంపై ఎవరికీ సందేహాలు అక్కర్లేదని చెప్పారు. వెంటిలేటర్తో పని లేకుండా శ్వాస తీసుకుంటున్నారని, ఎప్పుడు వెళ్లాలనుకుంటే అప్పుడు డిశ్చార్జ్ చేస్తామని అపోలో వైద్యులు ప్రకటించారు. యూపీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారం కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బాగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రచారానికి ప్రియాంక గాంధీని రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ప్రియాంక ప్రచారం తమ విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని యూపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే 403 నియోజకవర్గాల్లో ప్రియాంక పర్యటించే అవకాశం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన జెట్ విమానాలు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై దిగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన హైవే మీద జెట్ విమానాన్ని దించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. దీనికోసం ట్రయల్స్ వేసింది. యుద్ధ సమయంలో హైవేలను విమానాలకు రన్వేగా ఉపయోగించుకోవాలని ఎయిర్ ఫోర్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ట్రయల్స్ వేసింది, నిర్వహించింది ఐఏఎఫ్.